మా కాలంలో ఇలా కాదమ్మా, పొద్దున్నే లేసి అన్ని పనులు చేసుకునే వాళ్ళమే. అలాగా మీ కాలంలో గ్యాస్ పైన ఉండి కాదు కట్ల పైన కదా ఉండి ఏళ్ళు వండుకో. అత్తయ్య గారు అత్తయ్య గారు అమ్మా అత్తయ్య అత్తయ్య అమ్మా కాఫీ తెచ్చాను నీకోసం. కాపీనా? లేగు కాఫీ తాగేసే నాన్నేసే టిఫిన్ కూడా రెడీ చేశాను. అలాగేనమ్మా. ఏంటో ఈరోజు మా కాళ్ళు నేను చెప్పుకోకుండానే అన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తుంది నాకు. అత్తయ్య అమ్మా బ్రష్ చేస్తావా? చేశానమ్మా. ఇదిగో టిఫిన్ టిఫిన్ చేసి. ఏంటమ్మో ఇవాళ అడగకుండా అన్ని తీసుకొచ్చేస్తున్నావు నాకు. సరే టిఫిన్ తినే కానీ ఏం కూర అనమాటావు? నీ ఇష్టం అమ్మా. చెప్పత్తయ్య నీకు ఏది నచ్చితే అదే వండుతాను. ఏదైనా పర్వాలేదమ్మా. చికెన్ వండనా, మటన్ వండనా, ఫిష్ వండనా, రొయ్యలు వండనా? నీ ఇష్టం అమ్మా. ఇష్టమమ్మా, నీ ఇష్టం అమ్మా. అత్తయ్య అత్తయ్య రేపు టైం 6 అయింది. కాఫీ పెట్టి టిఫిన్ రెడీ చేయి. నాకు టిఫిన్ రెడీ చేయి, నేను ఫ్రెష్ అయ్యి వస్తా. నిజం అనుకున్నాను నేను. నిజమైతే అంత బాగున్నావు. ఎప్పుడవుతాయి అన్ని నిజాలు? ఏంటత్తయ్య అలా చూస్తున్నా? ఏంటమ్మా ఈ డ్రెస్సులు అసలు? మా కాలంలో ఇలాంటి డ్రెస్సులు వేసుకునే వాళ్ళం కాదు. లక్షణంగా లక్ష్మీదేవిలాగా చక్కగాను చీర కట్టుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుంది. అవునా? అయితే చీరలు జాకెట్లు సరిగ్గా లేవు కానీ 4 చీరలు కొనత్తయ్య. ఏంటి 4 చీరలా? పోనీ 2 కొను. వరలక్ష్మి రథం వస్తుందిగా, కుట్టించుకుంటాను. సరేనా? డ్రెస్సులు నీకు చాలా బాగున్నాయమ్మా, చక్కగా ఉన్నాయమ్మా. డ్రెస్సులు వేసుకొని ఇల్లంతా తిరిగితే మహాలక్ష్మిలా కనపడుతున్నావమ్మా. డ్రెస్సులే ఉంచుకోలేమ్మా, చీరలు వద్దులే. ఇప్పుడే కదా చీర కట్టుకొని ఇంట్లో తిరిగితే బాగుంటుంది మహాలక్ష్మి అన్న. ఇప్పుడు డ్రెస్ వేసుకుంటే బాగుంటుందా? ఓ చీర కొనుక్కుంటే మాత్రం డ్రెస్సులు బాగుంటాయని చెప్పేస్తావు. మహాలక్ష్మిగా ఉంటాను చీర కట్టుకుంటే. ఓ చీర కొనమంటే మాత్రం డ్రెస్ ఏ బాగుంటుంది అంటుంది మా అత్త. అత్తయ్య అమ్మా వంట అయిపోయింది, అన్నం పెట్టేనా? అన్నం వద్దుగానమ్మా, కాఫీ పెట్టియమ్మా నాకు. ఎన్నిసార్లు తాగుతావు అత్తయ్య కాఫీ? ఇప్పటికే 4-5 సార్లు ఇచ్చాను కదా. ఎన్నిసార్లు అయితే పెట్టేవడానికి ఏంటి నీకు? మనకేమైనా గేదెలు ఉన్నాయనుకుంటున్నావా అలా కాఫీ తాగడానికి? ఇప్పుడు ఏమంటా? కాఫీ పెడతానంటా పెట్టనంటావా? సరే పెడతానులే. అప్పుడు ఇంకా అవ్వలేదా? ఇదిగో కాఫీ. ఏంటి ఎంత తీసుకొచ్చా? తాగితే తరిగిపోతులే అత్తయ్య. అమ్మో ఇంత కాఫీ తాగేస్తానా? అత్తయ్య అమ్మో నాకొద్దు. ఆడించుకొచ్చే కొంచెం ఈ పక్కనే ఉంది కదా. అలాగేనమ్మా. ఈ 7 కేజీలు 7 కేజీలు ఆడించుకొచ్చాయి. సరేనమ్మా. ఆడిచ్చా అత్తయ్య? ఆడిచ్చానమ్మా. పోన్లే. కేజీ ఎంత తీసుకున్నాడు అత్తయ్య డబ్బులు? కేజీకి 50 రూపాయలు అన్నాడమ్మా. 7 కేజీలు కదా, అంత తెలుగు కలదాను. 5 కేజీలు అని చెప్పాను. 5 కేజీలకే డబ్బులు ఇచ్చాను. చూసా నా తెలివితేటలు ఇంత తెలియదు. 2 కేజీలు ఆదాయం చేశాను నేను. చాలా తెలివితేటలు నీకు. ఈ 7 కేజీలు 5 కేజీలు అని చెప్పావు. మనకు కూడా 5 కేజీలే ఇచ్చింది. కాటా పెడితే తక్కువ వచ్చింది. 100 రూపాయలు మిగులుతాయి అనుకున్నావు. సున్నిపిండి ఎంత రేటో తెలుసా? 2 కేజీలు సున్నిపిండి పోయింది. అవునా? అలాగ అనుకోలేదమ్మా నేను. 2 కేజీలు తక్కువ చెప్తే డబ్బులు తగ్గుతాయి అనుకున్నాను కానీ పిండే తగ్గిపోద్దని అనుకోలేదమ్మా నేను. వాళ్ళు ఇంకెప్పుడు ఇలాంటి పని చేయక. చూస్తూ సూదు పోనవు కానీ చూడకుండా దబ్బలం పోయినా పర్వాలేదు నీకు. ఎప్పుడు అలా చేయనమ్మా.